హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి కర్నూల్ హోటల్ స్టైల్ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలా చేసుకుంటే ఇడ్లీ, దోశ, వడ ఎలాంటి టిఫిన్స్లోకైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. హోటల్ స్టైల్ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఒక హాఫ్ కప్పు పల్లీలు అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకుని ఇందులోని మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మనం వేసుకున్న పల్లీలు, పచ్చిమిర్చిని కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద పల్లీలు, పచ్చిమిర్చిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొన్ని కరివేపాకు రెబ్బలు అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకుని ఇందులోని ఒక పావు కప్పు పుట్నాల పప్పు అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత పుట్నాల పప్పులో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు 1 నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇలా పుట్నాల పప్పు వేసుకొని జస్ట్ 1 నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకుంటే చట్నీ తినేటప్పుడు పుట్నాల పప్పు స్మెల్ అనేది రాకుండా ఉంటుందండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న వీటి మొత్తాన్ని ఒక గిన్నెలోకి అయితే వేసుకొని పక్కన ఉంచుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మిగిలిన ఆయిల్లో మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో పావు టేబుల్ స్పూన్ శనగపప్పు, పావు టేబుల్ స్పూన్ ఆవాలు, పావు టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని వీటి మొత్తాన్ని కలుపుతూ శనగపప్పు కొంచెం కలర్ మారేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి, కొన్ని కరివేపాకు రెబ్బలను అయితే వేసుకుంటున్నాను. ఇందులోని కొంచెం ఇంగువ అయితే వేసుకుంటున్నాను. ఇంగువ ఫ్లేవర్ అనేది చట్నీకి బాగుంటుంది. ఇలా వేసుకొని వీటి మొత్తాన్ని కలుపుతూ జస్ట్ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇలా రెడీ చేసుకున్న పోపుని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు, పచ్చిమిర్చి, పుట్నాల పప్పు ఉన్నాయి కదండి, వాటిని అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులో కట్ చేసుకున్న పచ్చి కొబ్బరిని అయితే వేసుకుంటున్నాను. ఇందులోని 1 ఇంచు అల్లాన్ని శుభ్రంగా కడిగి కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలానే కొంచెం చింతపండు అయితే వేసుకుంటున్నాను. ఇందులోని ఒక చిన్న ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇందులోని మీ టేస్ట్ సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని దీనిపైన మూత పెట్టి ఒకసారి మొత్తాన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ కూడా పోసుకొని ఒకసారి చట్నీ మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా వాటర్ వేయకుండా ఫస్ట్ గ్రైండ్ చేసుకోవడం వల్ల కొబ్బరి, పల్లీలు, పుట్నాల పప్పు అనేవి బాగా మెదుగుతాయి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చట్నీ మొత్తాన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి అయితే వేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న చట్నీ మొత్తాన్ని ఇలా గిన్నెలోకి అయితే వేసుకోవాలి. ఇలా వేసుకుని ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో కొంచెం వాటర్ కూడా పోసుకొని చట్నీలో అయితే పోసుకుంటున్నాను. ఇలా పోసుకొని చట్నీ మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి. ఇలా చట్నీ మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న పోపు ఉంది కదండి, దాన్ని అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మనం వేసుకున్న పోపు అనేది చట్నీ మొత్తంలో కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా మనం వేసుకున్న పోపు అనేది చట్నీ మొత్తంలో కలిసే విధంగా కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టిఫిన్స్లోకి చట్నీ అయితే రెడీ అయిపోతుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.